ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన కూకట్పల్లిలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న చిన్నారిని ఈ నరరూప రాక్షసులు ఎలా కిరాతకంగా చంపారో వినగానే గుండె పగిలిపోతుంది. గొంతు కోసి శరీరాన్ని కత్తితో పొడిచి చంపారు. నేరస్తులు ఎవరు? బాలికను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? వీరి లక్ష్యం ఏమిటి? ఈ స్టోరీలో చూద్దాం. సార్, ఇలాంటి ఘోరం ఇంకొకరికి కాకూడదు అని నా బిడ్డ ఏమన్నా సొసైటీకి చెప్పుదామని వెళ్ళి ఉంటుంది సార్. నా బిడ్డ హైదరాబాద్ కూకట్పల్లిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న 10 ఏళ్ల బాలిక దారుణ హత్య కలకలం రేపింది. తల్లిదండ్రులు లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి కత్తితో పొడిచి ఈ కిరాతకానికి ఒడిగట్టారు. పథకం ప్రకారం ఈ పని చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే 10 ఏళ్ల చిన్నారిని ఇంత దారుణంగా హత్య చేసే అవసరం ఎవరికుందని మిస్టరీగా మారింది. ఘటనా స్థలంలో పరిస్థితుల్ని బట్టి తెలిసిన వ్యక్తులే చేసి ఉంటారని అంచనాకు వచ్చారు. పోలీసులు 4 బృందాలతో అన్ని కోణాల్లో గాలిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ముక్త క్యాసారం గ్రామానికి చెందిన కృష్ణ, రేణుక దంపతులు కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి స్థిరపడ్డారు. 5 ఏళ్లుగా కూకట్పల్లిలోని సంగీత్ నగర్లో నివాసముంటున్నారు. కృష్ణ స్థానికంగా మెకానిక్ షెడ్డులో, రేణుక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు. వీరికి 10 ఏళ్ల కుమార్తె సహస్ర, 7 ఏళ్ల కుమారుడు ఉన్నారు. కుమార్తె సహస్ర బోయిన్పల్లిలోని కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం యథావిధిగా తల్లిదండ్రులు డ్యూటీకి వెళ్లగా కుమారుడు సమీపంలోని పాఠశాలకు వెళ్లాడు. పాఠశాలలో క్రీడోత్సవాల నేపథ్యంలో సెలవులు ఉండటంతో బాలిక ఒంటరిగా ఇంట్లోనే ఉండిపోయింది. తమ్ముడు స్కూల్ సమీపంలోనే ఉండడంతో మధ్యాహ్నం టిఫిన్ బాక్స్ తానే ఇచ్చొస్తానని బాలిక తల్లిదండ్రులకు ఉదయాన్నే చెప్పింది. మధ్యాహ్నం 12 తర్వాత స్కూల్ నుంచి తండ్రి కృష్ణన్కు ఫోన్ వచ్చింది. బాబుకు లంచ్ ఇంకా తీసుకురాలేదని సిబ్బంది చెప్పారు. సహస్ర లంచ్ బాక్స్ ఎందుకు తీసుకెళ్లలేదని భావించిన తండ్రి హుటాహుటిన ఇంటికొచ్చాడు. 3వ అంతస్తులోని పెంట్ హౌస్ కు వెళ్లగా తలుపు బయట నుంచి గడియ పెట్టి ఉంది. అనుమానంతో తలుపు తీసి చూశాడు. శరీరంపై కత్తిపోట్లతో కుమార్తె మంచంపై విగతజీవిగా కనిపించింది. క్లూస్ టీం సభ్యులు ఆధారాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్ సిబ్బంది ఘటనా స్థలంలో జాగిలాన్ని తిప్పగా కిందకు తీసుకెళ్లింది. పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలు సేకరించి పరిశీలిస్తున్నారు. భవనంలోనికి ఎవరొచ్చినా యజమాని ఆరా తీశాకే పైకి వెళ్లేందుకు అనుమతించేవాడని, సోమవారం ఆయన లేని సమయం చూసుకొని నిందితులు రావడంతో ఖచ్చితంగా తెలిసిన వ్యక్తులే ఈ పని చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. మెట్ల మీది నుంచి ఎవరెవరు వచ్చారు, పక్కనున్న భవనం నుంచి ఎవరైనా దూకి వచ్చారా అని ఆరా తీస్తున్నారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే కేసును ఛేదిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. సంజీవరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని we are verifying all the angles, అన్ని రకాలుగా చూస్తున్నాము. సీసీ ఫుటేజ్ కానీ టెక్నికల్ ఎవిడెన్స్ కానీ అన్ని చూస్తున్నాము. ఏ కోణంలో జరిగిందో కూడా విచారణ. సీసీ ఫుటేజ్ ఎన్ని సీసీ కెమెరాలు ఇప్పుడు పరిశీలించారు? అసలు సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఆ ఫుటేజ్ కూడా చూస్తున్నాము. we will do it. Thank you. అదుపు కాదు, బట్ అనుమానితుల్ని విచారిస్తున్నాము. అదుపులోకి ఎవరిని తీసుకోలేదు, బట్ అనుమానితులు ఉన్నారు. ఒక 2-3 వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నాము. కాదు, అదుపు కాదు, బట్ వీఆర్ ఎంక్వైరింగ్, వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ. థ్యాంక్ యూ. సార్, సంజీవరావు ఏంటి సార్ ఎంతకాలం ఉంటున్నాడు? ఎందుకు అతను సస్పెక్ట్ చేస్తున్నారు? we are verifying in all aspects, all angles. We are trying to detect the case. Thank you. హాస్పిటల్ లండన్ గ్యాస్ట్రో కేర్ హాస్పిటల్ లో వర్క్ చేశాను. ఇప్పుడు కూడా హాస్పిటల్ నుంచే వచ్చాను. నాకు ఇక్కడ ఎవరి మీద డౌట్ అంటే సార్, పిల్లలు ఏం చేసుకుంటారో తెలియదు. ఉండేదంటే ఈ 1, 2,
3 లింక్స్ లో ఏమన్నా, ఎందుకంటే చిన్న చిన్నగా అప్పుడప్పుడు కొట్లాడుతుంటాం కాబట్టి మేబీ ఉంటే వాళ్ళు ఏమన్నా ఉండొచ్చేమో, ఉండరని నేను చెప్పాను కానీ గొడవలు అయితే అవుతాయి కదా సార్, కామన్ గా గొడవలు అయితే కానీ ఇంత ఘోరంగా చేస్తారా సార్? ఎంత గొడవలైనా ఎంత పగున్నా వాడు గుద్దుకోవాలి కానీ పిల్లని ఎట్లా చేస్తారు సార్? ఎంత ఈ రోజులల్లా ఇంత చదువుకున్న వాళ్ళు ఇంత సొసైటీ ఉన్నా కూడా ఎందుకు ఇంత పిల్లలకి ఎంత నమ్మకంతో పోయినాం మేము. నేను ఇంత ఉన్నప్పటి నుంచి వదిలేసి వెళ్తున్నాను సార్ పిల్లల్ని. ఈ బాబు నాకు 4 years లో ఉన్నప్పటి నుంచి నేను హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ దగ్గర 2001 నుంచి ఉంటున్నాను. మీకంటే ఎవరి మీద డౌట్ అయితే ఎవరి మీద డౌట్ ఉందా అప్రాక్సిమేట్లీ మీకంటే ఎవరి మీద డౌట్? ఎవరి మీద లేదు సార్. ఎప్పుడు మా పిల్లలు ఎంక్వైరీ చేసామని చెప్తున్నారు సార్. ఏం ఎంక్వైరీ చేసినా నా బిడ్డ తిరిగి వస్తుందా సార్? సార్ ఇలాంటి ఘోరం ఇంకొకరికి కాకూడదు అని నా బిడ్డ ఏమన్నా సొసైటీకి చెప్పుదామని వెళ్ళి ఉంటుంది సార్ నా బిడ్డ. సార్ ఇలాంటి ఘోరం ఇంకొకరికి కాకూడదు అని నా బిడ్డ ఏమన్నా సొసైటీకి చెప్పుదామని వెళ్ళి ఉంటుంది సార్ నా బిడ్డ.